రైట్ కాసేపట్లో ఏపీ కేబినెట్ భేటీ కానుంది. సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం సమావేశం అవుతుంది. ఇందులో భాగంగా ఇవాళ అసెంబ్లీలో ప్రవేశపెట్టే బడ్జెట్కు కేబినెట్ ఆమోదం తెలుపనుంది. ఉదయం 10 గంటలకు శాసనసభలో బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్. అలాగే మండలిలో బడ్జెట్ను ప్రవేశపెట్టనున్నారు మంత్రి కొల్లు రవీంద్ర. ఇక వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు మంత్రి అచ్చెన్నాయుడు. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. అసెంబ్లీ పరిసరాల్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. ఇక 2025-26 ఆర్థిక సంవత్సరానికి 3.25 లక్షల కోట్లతో బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. సూపర్ 6 పథకాల్లో భాగంగా తల్లికి వందనం పథకంతో పాటు రైతులకు ఆర్థిక సాయంగా అన్నదాత సుఖీభవ, ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం పథకాలను అమలు చేయాల్సి ఉంది. అలాగే అమరావతి నిర్మాణం, పోలవరం ప్రాజెక్టులతో పాటు రాష్ట్రంలోని ఇతర అభివృద్ధి ప్రాజెక్టుల కోసం పెద్ద మొత్తంలో మూలధన వ్యయాన్ని పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. తద్వారా 2024 స్వర్ణాంధ్ర లక్ష్యాలను సాధించేలా ప్రభుత్వం ఈ బడ్జెట్లో ప్రాధాన్యతలను ఇచ్చినట్టు సమాచారం. ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచితంగా విద్యుత్తును ఇచ్చే అంశంతో పాటు స్థానిక ప్రభుత్వాలను బలోపేతం చేసేలా సిఎఫ్ఎంఎస్ ఖాతాల నుంచి స్థానిక సంస్థల పీడీ ఖాతాలను డీలింగ్ చేసే అంశంపై కూడా బడ్జెట్లో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తుంది. అలాగే ఉపాధి అవకాశాలను పెంచేలా వివిధ ప్రాజెక్టులు చేపట్టేందుకు వీలుగా వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ను కూడా ప్రకటించే అవకాశం ఉన్నట్టు తెలుస్తుంది. ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు వారి వారి నియోజకవర్గాల అభివృద్ధి కోసం ₹1,00,00,000 చొప్పున కేటాయించేందుకు ఆస్కారం ఉన్నట్టు సమాచారం. మరోవైపు డ్వాక్రా మహిళలు, రైతులకు ఆర్థికంగా చేయూతనిచ్చేలా వారికి వడ్డీ లేని రుణాల అంశంతో పాటు ఎన్టీఆర్ వైద్య సేవ కింద హైబ్రిడ్ బీమా యోజనను కూడా ప్రభుత్వం ప్రకటించనున్నట్టు తెలుస్తుంది. ఇక దీనికి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ క్రాంతి అందిస్తారు. క్రాంతి, ఈరోజు అసెంబ్లీలో ఏపీ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం కనిపిస్తుంది. డీటెయిల్స్ ఏంటి? గుడ్ మార్నింగ్ అనిల్. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి పూర్తి స్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టబోతుంది. అయితే ఈ రోజు 2025-26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టనుంది ఏపీ సర్కార్. అభివృద్ధి, సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ ఈ బడ్జెట్ ఉండనుంది. అయితే 3,15,000 కోట్లకు పైగా ఏపీ బడ్జెట్ ఉండే అవకాశం ఉన్నట్టు కూడా కనిపిస్తుంది. ఇక వికసిత్ ఆంధ్రప్రదేశ్ కు నిధులు, రాజధాని నిర్మాణంతో పాటు వైద్య, విద్యా రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ ఈ బడ్జెట్ అంచనాలు తయారు చేసినట్టు కూడా కొంతమేర సమాచారం అందుతుంది. ఈ నేపథ్యంలోనే ఉదయం 9 గంటలకి ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఈ కేబినెట్ సమావేశంలో బడ్జెట్ కి ఆమోదం తెలపనుంది ఏపీ కేబినెట్. అనంతరము ఉదయం 10 గంటలకి 2025-26కి సంబంధించిన బడ్జెట్ ని ఏపీ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. అటు ఉదయం 10 గంటలకి శాసనసభలో పయ్యావుల కేశవ్, మండలిలో కొల్లు రవీంద్ర ఈ బడ్జెట్ ని ప్రవేశపెట్టనున్నారు. 3.25 లక్షల కోట్ల అంచనాలతో ఈ బడ్జెట్ ప్రవేశపెట్టే అవకాశం ఉంది. వ్యవసాయ బడ్జెట్ కి 50,000 కోట్లు దాటే అవకాశం ఉంది. మహిళా శిశు సంక్షేమానికి కొంత ప్రాధాన్యత ఈ బడ్జెట్ లో ఇచ్చినట్టు కూడా సమాచారం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకి సంబంధించి సబ్ ప్లాన్లకు సంబంధించిన నిధులు కూడా ఈ బడ్జెట్ లో కేటాయించినట్టు కూడా కేటాయించారు. రాజధాని అమరావతికి సంబంధించి నిధులు కేటాయింపు, ఎందుకంటే ఇప్పటికే కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాజధానిలో కొంత శరవేగమైన పనులు ప్రారంభమయ్యాయి. దాంతో పాటు గతంలో ఏదైతే హామీ ఇచ్చిందో రాజధాని నిర్మాణానికి సంబంధించి దానికి సంబంధించిన కేటాయింపులు అనేవి ఈ బడ్జెట్ లో ఉన్నట్టు కూడా కొంతమేర సమాచారం. ఇక సూపర్ 6 తో పాటు కేంద్ర ప్రభుత్వ పథకాలకు సంబంధించి పునరుద్ధరణ, ఇప్పటికే కూటమి ప్రభుత్వం సూపర్ 6 కు సంబంధించి హామీలు ఇచ్చిన నేపథ్యంలో సూపర్ 6 ద్వారా ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతుంది. గత ఎన్నికల్లో ప్రచార సమయంలో కూడా సూపర్ 6 ప్రజలకి అమలు చేసి తీరుతామంటూ చెప్పిన నేపథ్యంలో ఈ బడ్జెట్ లో సూపర్ 6 కు సంబంధించి నిధులు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఇక విద్య, వైద్యం, గృహ నిర్మాణాలే లక్ష్యంగా ఈ బడ్జెట్ లో నిధులు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. విజన్ 2047 వికసిత్ ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి నిధులు కేటాయించే అవకాశం, సంక్షేమ, అభివృద్ధి బ్యాలెన్స్ చేస్తూ కూడా ఇవి రెండు సమపాళ్లుగా ఈ బడ్జెట్ లో అంచనాలు, ఈ బడ్జెట్ లో కేటాయింపులు జరిగినట్టు కూడా కొంత ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది అనేది. థ్యాంక్ యూ.
బడ్జెట్ సమావేశాలు 2025-26 సంవత్సరాలకు సంబంధించి బడ్జెట్ ప్రవేశించబెట్టబోతా ఉన్నారు. మొన్నటి నుంచి ప్రారంభమైనటువంటి బడ్జెట్ సమావేశాల్లో గౌరవనీయులు మరి చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో మరి గవర్నర్ గారు ఇచ్చినటువంటి స్పీచ్లో ప్రభుత్వం యొక్క విధానం క్లియర్గా స్పష్టంగా చెప్పడం జరిగింది. సంక్షేమం ఏ రకంగా ముందుకెళ్ళబోతున్నాం, రాష్ట్ర అభివృద్ధిని ఏ రకంగా ముందు తీసుకెళ్ళబోతున్నాం, రాష్ట్ర ప్రగతి కోసం మనం ఏ రకంగా చర్యలు తీసుకున్నాం అనేది డీటెయిల్ గా గవర్నర్ గారి స్పీచ్ లో క్లియర్ గా చెప్పడం జరిగింది. ప్రవేశపెట్టినప్పుడు పూర్తిగా, ఎందుకంటే గతంలో చూసాం కేవలం కేటాయింపులు చూపించేవాళ్ళు, ఆచరణలో లేనటువంటి పరిస్థితులు చూసాం. కానీ మరి ప్రభుత్వం వచ్చిన తర్వాత గత దాదాపు 8 నెలల కాలంగా ప్రభుత్వం అన్ని కార్యక్రమాలు కూడా ఎక్కడ ఎవరికి ఇబ్బంది రాకుండా, లోటు కాకుండా 1వ తారీఖు పెన్షన్లు, జీతాలు ఇస్తూ ఎన్ని కష్టాలు ఇబ్బందులున్నా, మరి 19 లక్షల కోట్ల అప్పులున్నా ఇచ్చినటువంటి హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నిలబెట్టుకుంటూ ముందుకెళ్తున్నాం. అలాగే ఈ బడ్జెట్ ద్వారా రాష్ట్రానికి